హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను రత్న. ఇప్పుడు పాలకూర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పాలకూర ఒక కట్ట, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పాలకూర, ఒక ఉల్లిపాయ, బాస్మతి రైస్ని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పాలకూరని ఉడకబెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని చిటికెడు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అలా మిక్సీ పెట్టుకుని పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకుని కొంచెం ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఫ్రై అవనివ్వాలి. ఇవి కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇలా కదుపుతూ ఉండాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లో వేసేసుకోవాలి. ఈ రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ ఉడకబెట్టిన పాలకూర పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉడికింది కాబట్టి రైస్ వేసుకున్నా పర్లేదు. పచ్చివాసన ఏమి రాదు, పసుపు వేసి ఉడకబెట్టాం కదా. ఇలా ఇందులో కలిసేటట్టు తిప్పాలి. మొత్తం రైస్ అంతా వేసేసుకుంటున్నాను. ఒక గ్లాసున్నర రైస్కి ఒక కట్ట సరిపోతుంది. పావు కిలో గ్లాసు, ఒక కప్పు. ఇలా రైస్ అంతా కదుపుకోవాలి మొత్తం పట్టేలాగా. చాలా ఈజీ అండి, ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా. పాలకూర తింటే చాలా మంచిది, ఆకుకూరలు తింటే. పాలకూరలోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. మొత్తం తయారైపోయిందండి. ఇంతేనండి, ఎంత సింపుల్. రైతా కోసం టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని ఈ పెరుగులో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైతా. ఈ పాలకూర రైస్లోకి ఇంకా బాగుంటుంది. టేస్ట్ చేద్దాం. ఇదిగోండి, రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలకూర రైస్ రైతాతో టేస్ట్ చేద్దాం. కావాలంటే చికెన్తో కూడా టేస్ట్ చేయొచ్చు, తినొచ్చు. రైతాతో తింటున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుందండి. అమోఘం, అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.